వాటర్ బాటిల్స్ 11,54,000 వాటర్ బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. 4,51,000 మిల్క్ డిస్ట్రిబ్యూట్ చేశాం. బిస్కెట్స్ అయితే 5,70,000 డిస్ట్రిబ్యూషన్ చేశాం. క్యాండిల్స్ కూడా ఎక్కడైతే కరెంట్ లేదో అక్కడ క్యాండిల్స్ ఒక 74,000 ఇచ్చాం. మ్యాక్స్ బాక్సెస్ కూడా ఒక 50,000 ఇచ్చాం. ఇది కాకుండా 224 ట్యాంకర్స్ పనిచేస్తున్నాయి. 400 ట్రిప్పులు తిరిగాయి. ఒక 24 ట్యాంకర్స్ ఏదైతే శానిటేషన్ కూడా ఉపయోగిస్తున్నారు. వాటర్ కనెక్షన్స్ అన్నిట్లో 1,29,000లో 1,16,803 కనెక్షన్ ఇవ్వడం జరిగింది. పైపుడ్ వాటర్ అయితే 2 రోజులు వాడొద్దని చెప్పాం. అదర్ పర్పసెస్ వాడుకోవచ్చు కానీ తాగడానికి వాడేదానికి వీలు లేదు. అది అయిన తర్వాత వాడుకోవచ్చు. 12,197 కనెక్షన్స్ మాత్రం ఇంకా తీసుకోలేదు. దానికి కారణం అక్కడుండే వాళ్ళ దగ్గర అపార్ట్మెంట్స్లో ఉంటారు, పంపులు ఉంటాయి, అవి తడిచిపోయి ఇబ్బందులున్నాయి. అవి రిపేర్ చేసుకున్న తర్వాత అది వాడుకునే అవకాశం వస్తుంది. శానిటేషన్ మొత్తం మీరు చూస్తే అన్నిటికడ ఈ వర్క్ స్టార్ట్ అయింది. 7,100 మంది శానిటేషన్ వర్కర్స్ రాత్రింబగళ్ళు పనిచేస్తున్నారు. 12,046 మెట్రిక్ టన్నులు సాలిడ్ వేస్ట్ ని డిస్పోజ్ చేశారు. రోడ్లైతే 458 కిలోమీటర్లు క్లీన్ చేశారు. అందులో 4,058 కిలోమీటర్లుంటే 290 కిలోమీటర్లు క్లియర్ చేశారు ఈరోజు. ఫైర్ డిపార్ట్మెంట్ 110 ఫైర్ స్టేషన్స్ పనిచేస్తున్నాయి, ఇంజిన్స్ పనిచేస్తున్నాయి. 10,000 టార్గెట్ పెట్టుకున్నారు. సాయంత్రం 4:30కి 4,660 ఇండ్లు చేయగలిగారు. ఇప్పటికి 10,000 అయినాయి. రాత్రికి ఒక 15,000 అవుతాయని చెప్పి ఆశిస్తున్నాం. ఇది కూడా వార్ ఫుటింగ్లో చేస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా ఇల్లు చేయాలి కాబట్టి కొంత లాజిస్టిక్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఎంత వీలైతే అంత కంప్లీట్ చేస్తారు. ఇంకొక పక్క 78 కిలోమీటర్ రోడ్స్ కూడా క్లియర్ చేశారు. ఎక్కడ శాండ్ ఉన్నా డర్టీగా ఉన్నా పదహారు వాడుతున్నాం. స్ప్రేయింగ్కి ఒక 10 వాడుతున్నాం. ఇంకా ఒక 30 ప్రొక్యూర్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా దగ్గర బిస్కెట్స్ కానీ వాటర్ కానీ మిల్క్ పాకెట్స్ కానీ ఒక 3,000 మందికి డిస్ట్రిబ్యూట్ చేశారు ఈరోజు. బస్సులు కూడా ఫ్రీగా పెట్టాం. ఎందుకు బస్సులు ఫ్రీగా పెట్టామంటే ఇంటి దగ్గరనే ఉంటే అనునిత్యం ఆలోచించి ప్రతి ఒక్కసారి ఆలోచించి వీళ్ళకు కూడా మానసికంగా ఆందోళన చెందుతారు. కాబట్టి బస్సులుంటే కొంత బయట తిరిగితే కొంత ఫ్రీనెస్ వస్తుంది. చిన్న చిన్న పనులుంటూ కూడా చేసుకునే వీలు కల్పించాలనే ఉద్దేశంతోనే బస్సులు కూడా పెట్టాం, ఫ్రీ బస్సులు పెట్టాం. ఇంకొక పక్క టెలికమ్యూనికేషన్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక 15 తప్ప అక్కడవన్నీ కూడా సెట్ అయినాయి.
ఒక 15 సైట్స్ తప్ప అన్ని సైట్లు సెట్ అయినాయి. ఇప్పుడు కొత్తగా నిన్నే చెప్పాను, చాలామంది ఎలక్ట్రీషియన్స్ అవసరం, ప్లంబర్స్ అవసరం, అదే మరి మనకు మోటార్ వెహికల్స్ని మెకానిక్స్ అవసరం, ఈవెన్ గ్యాస్ స్టవ్లని రిపేర్ చేయడానికి మనుషులు కావాలి, చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ కావాలి. అందుకని దీన్ని పెద్ద ఎత్తున తీసుకున్నాం. ఎవరైతే అర్బన్ కంపెనీ ఉందో వాళ్ళని కూడా రమ్మన్నాం. రమ్మని ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఎవరు కావాలంటే వాళ్ళని పంపించే విధంగా దానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అరేంజ్ చేస్తున్నాం. వాళ్ళలో కూడా చైతన్యం తీసుకొస్తాం. ఎక్కడ కూడా ఏ వ్యక్తి కావాలన్నా లేకుంటే 2-3 కావాలన్నా, ఓసారి సరిగా పంపులు పనిచేయకపోతే ప్లంబర్ కావాలి, ఓసారి లైట్ సరిగా పనిచేయకపోతే ఎలక్ట్రీషియన్ కావాలి, ఓసారి మీకు మోటార్ మీ వెహికల్ ఉంటే ఆ వెహికల్ని రిపేర్ చేయడం మెకానిక్ కావాలి. ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నాం. ప్రతి ఒక్క వ్యక్తికి ఊబరైజేషన్ ద్వారా మీకు కావలసిన వ్యక్తుల్ని అందుబాటులో పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. రేట్లు కూడా రేషనలైజ్ చేస్తాం. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. అదే మరి ఎవరైతే ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా రేటింగ్ కూడా ఉంటుంది. ఈరోజు ప్రపంచం అంతా కూడా మారిపోతా ఉంది. ఏదైతే ఫ్లాట్